హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఈ రోజు మనం 2 సైట్స్ అయితే దీనిలో కవర్ చేద్దామండి. కెల్లర్ గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఏపీ ఎన్ఆర్టీ టవర్ అండ్ డీ వాటరింగ్ పనులు ఎంతవరకు వచ్చినాయో కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. ప్రజెంట్ అయితే ఏపీ ఎన్ఆర్టీ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర అయితే మనం ఉన్నామండి. ఈ టవర్కి సంబంధించిన సామాగ్రి మొత్తం అయితే ఇక్కడ సమకూర్చుకుంటున్నారు వాళ్ళు. ఈ సంస్థ కెల్లర్ గ్రూప్ అనే సంస్థ, ఇది లండన్కి సంబంధించిన పెద్ద సంస్థ అండి. వీళ్ళే ఫౌండేషన్ పనులు అయితే చేపడుతున్నారు ఏపీ ఎన్ఆర్టీకి సంబంధించి. ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్ద పైలింగ్ మెషిన్స్ అండ్ పైలింగ్ వర్క్స్కి అంటే కింద పునాదులు తీసే వస్తువులు అయితే వీళ్ళు అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్లో మొత్తం చూడొచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ కూడా ఇక్కడ వీళ్ళు కావాల్సినవన్నీ సెటప్ చేసుకుంటున్నారు. లైట్లు కానీ, జనరేటర్స్ కానీ, ఈ వర్కింగ్ షీట్స్ కానీ మొత్తం ఇక్కడైతే అరేంజ్ చేసుకుంటున్నారు చూడొచ్చు. లారీల్లో అయితే వీళ్ళ సామాగ్రి మొత్తం ఇక్కడ తరలించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు బోర్ కూడా వేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ పెద్ద కంటైనర్ లాంటిది పెట్టుకున్నారు. సో ఇక్కడ చూడొచ్చు జనరేటర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ చెట్టు కింద అయితే మొత్తం వాళ్ళ ఆఫీస్ సెటప్ అయితే చేసుకున్నారండి. ఇది కెల్లర్ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ ఇది. త్వరలోనే ఇక్కడ భారీ ఎత్తున ఫౌండేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయండి. వీళ్ళు 3 months డెడ్ లైన్ అయితే పెట్టుకోవడం జరిగింది ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ చేయడానికి. ఈ ఏపీ ఎన్ఆర్టీ టవర్ విషయానికి వస్తే 2018లోనే వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది. ఆ బ్యాక్ సైడ్ పోల్స్ ఉన్నాయి చూసారా, ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఇక్కడ అన్ని దేశాలకి సంబంధించిన జెండాలు అయితే ఆ పోల్స్ మీద ఎగరేయడం జరిగింది. సో ఇది గ్లోబల్గా మన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎక్కడైతే వేరే దేశాల్లో ఉంటారో వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసుకుని దీన్ని అయితే ఈ టవర్ని అయితే ఐకానిక్గా నిర్మించడం జరుగుతుంది అమరావతిలో. ఈ బిల్డింగ్లో మొత్తం 2 టవర్స్తో అయితే ఉండబోతుంది. లుక్ వచ్చేసి ఈ బిల్డింగ్ ఓన్లీ ఎన్ఆర్ఐస్కి మాత్రమే నిర్మించడం జరుగుతుంది. దీనిలో నివాస గృహాలు, కమర్షియల్ ప్లేసెస్, రెస్టారెంట్లు 2 floors అయితే పార్కింగ్కి ఉండబోతుంది. దానిపైన 3 floors పోడియం ఉంటుంది. దాని మీద 33 floors ఈ బిల్డింగ్ టవర్ అయితే నిర్మించడం జరుగుతుంది. దీని లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ వస్తుందంటే మనకి బ్యాక్ అక్కడ కనిపిస్తుంది కదా ఒక రోడ్డు, అది E2 రోడ్ అండి. E2 E3 రోడ్ మధ్యలో మన ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ దగ్గరలోనే ఈ సైట్ లొకేషన్ అయితే ఉండబోతుంది. ఇక్కడ స్క్వేర్ షేప్లో మొత్తం సైట్ క్లియరెన్స్ చేసి పెట్టుకున్నారు చూసారా, ఇదే ఏపీ ఎన్ఆర్టీకి అలొకేట్ చేసిన భూమి అండి. ఆ బ్యాక్ సైడ్ E2 రోడ్ మనం చూడొచ్చు. ఇక్కడైతే మొత్తం పైలింగ్ వర్క్స్కి సంబంధించిన వీళ్ళకైతే ఫౌండేషన్ రిలేటెడ్ వర్క్స్ అయితే అలొకేట్ చేయడం జరిగింది. సో వాటి రిలేటెడ్ సామాగ్రి మొత్తం ఇక్కడ చూడొచ్చు. సెంటర్లో కూడా సాయిల్ టెస్టింగ్ మెషిన్ ఉంది, మీరు చూడొచ్చు. సాయిల్ టెస్టింగ్ వర్క్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ చేపట్టేశారు. త్వరలోనే ఇక్కడైతే భారీ ఫౌండేషన్ నిర్మాణం అయితే స్టార్ట్ అవబోతుందండి. చూడొచ్చు మొత్తం ఫౌండేషన్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా అయితే వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇదండి కన్స్ట్రక్షన్కి స్టార్ట్ అవ్వక ముందు తీసిన వీడియో ఇది. సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత దీని ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎలా స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ చేపట్టారు, ప్రతిదీ డాక్యుమెంట్ చేసి మీకైతే చూపిస్తానండి. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. సో నెగిటివ్ కామెంట్స్ ఎంకరేజ్ చేయొద్దు. మన అమరావతి, మన కళల రాజధాని, మన అమరావతి ఎలా రూపుదిద్దుకుంటుంది, ఎలా అభివృద్ధి చెందింది అనేది భవిష్యత్ తరాలకి ఇది చూపించడానికైతే మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నామండి. సో దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చూసారా, చెట్టు పక్కన అయితే క్రెయిన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి చూస్తే మనకి దూరంగా కనిపిస్తున్నాయి చూసారా ఏపీసీఆర్డీ బిల్డింగ్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఇటు సైడ్ ఏఏఎస్ క్వార్టర్స్. ఇక్కడ కనిపిస్తున్న ఊరు వచ్చేసి మనకి రాయపూడి అండి, రాయపూడి ఊరు. ఎదర సీడాక్సిస్ రోడ్ చూడొచ్చు మనం. ఇక్కడే ఇంకా చాలా బ్యాంక్స్కి అయితే ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగిందండి. ఇదండి ఏపీ ఎన్ఆర్టీకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ నుంచి హైకోర్టుకి అయితే వెళ్దాం.
ఇక్కడ చూసారా డీవాటరింగ్ పనులు అయితే హైకోర్టు దగ్గర, పర్మనెంట్ హైకోర్టు దగ్గర చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. ఈ 2 పెద్ద మోటార్లు బాగా పనిచేస్తున్నాయండి. మీరు చూడొచ్చు చాలా వరకు మొన్నటికి ఇప్పటికి వాటర్ చాలా వరకు తగ్గింది. మన ఫౌండేషన్స్ కూడా బయట పడటం జరిగిందండి. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం 3 ఫౌండేషన్స్ అయితే బయటికి వచ్చాయండి. మొన్న ఇవి కనపడలేదు మనకి. సో ఇక్కడైతే డీవాటరింగ్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుందండి. ఇంకో 2-3 రోజుల్లో అయితే మొత్తం డీవాటరింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఎన్సీసీ వాళ్ళు బ్యాచింగ్ ప్లాంట్ కూడా దీని పక్కనే అరేంజ్ చేసుకున్నారు. వీళ్ళకి రిలేటెడ్గా అన్ని డాక్యుమెంటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. సో కన్స్ట్రక్షన్ వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్. ఈ డీవాటరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వీళ్ళు వర్క్ అయితే ఇమీడియట్గా అయితే స్టార్ట్ చేసేలా అయితే కనిపిస్తుందండి ఇక్కడ సిట్యువేషన్ అయితే. ఇదండి ఇక్కడ హైకోర్టు దగ్గర అయితే ప్రజెంట్ ఇలా ఉంది. ఇక్కడ నుంచి సెక్రటేరియట్ టవర్స్కి వెళ్ళి అక్కడ కూడా డీవాటరింగ్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే 3rd టవర్ దగ్గర అయితే ఉన్నామండి మనం. ఇక్కడ డీవాటరింగ్ ఎలా జరుగుతుందో చూడొచ్చు. ఫౌండేషన్ స్టోన్ వర్క్ అయితే క్లియర్ అయిందండి. చాలా వరకు వాటర్ తగ్గింది మొన్నటి మీద కంపేర్ చేసుకుంటే. ఇక్కడ చూడొచ్చు ఇది 4th టవర్ అయితే ఆల్మోస్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ చుట్టూ వాటర్ అయితే చాలా దాదాపు మొత్తం క్లియర్ అయిపోయినట్టున్నాయి. కొంచెమే ఉన్నాయి అక్కడక్కడ. ఇది కూడా ఇంకో రోజులో అయితే క్లియర్ అయిపోతాయండి. డీవాటరింగ్ అయితే వాటర్ అయితే ఇలా ఫ్లో అవుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు డీవాటరింగ్ ఎలా జరుగుతుందో. ఇది 5th టవర్ అండి. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్గా బయటకు అయితే వచ్చేసింది. సో వీళ్ళైతే పక్కనున్న వాటర్కి కాలువ చేస్తున్నారండి. ఆ డీవాటరింగ్ ఆ ఇంజిన్ దగ్గరికి వాటర్ వెళ్ళేలాగా క్రెయిన్ వర్క్ అయితే చేపడుతున్నారు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు. ఇది హెచ్ఓడి టవర్ అండి, మన 5th టవర్. సెక్రటేరియట్ టవర్స్లో ఇదే పెద్ద టవర్గా ఉంటుంది. ఇది 1 and 2 టవర్స్ అండి. ఇక్కడ ఆల్రెడీ రాఫ్ట్ ఫౌండేషన్ బయట పడిపోయింది. చుట్టూ ఉన్న వాటరే డీవాటరింగ్ చేస్తున్నారు. ఇంకా డీటెయిల్గా చూపిస్తున్నానండి ఇప్పుడు. చూడండి మీరు ఇక్కడ ఇదైతే 5th టవర్ దగ్గర అయితే ఉన్నామండి మనం. ఇక్కడ చూడొచ్చు వాటర్ అసలు లేదు. ఆ పక్కనే ఉన్నాయి. ఆ పక్కన వాటరు ఆ కాలువలాగా చేసి మొత్తం వాటర్ ఆ ఇంజన్స్ దగ్గరికి అయితే వచ్చేలాగా అయితే తవ్వుతున్నారు ఒక క్రేన్ పెట్టుకుని. సో ఇదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్దండి ఒక 2-3 డేస్లో. ఎదురు చూడొచ్చు 4 and 3 టవర్స్ దగ్గరే కొంచెం వాటర్ ఉంది. ఇది కూడా 2-3 డేస్లో రాఫ్ట్ ఫౌండేషన్ రిలేటెడ్ వాటర్ అయితే కంప్లీట్ క్లియర్ అయిపోద్దండి. మీరు చూడొచ్చు. ఈ వాటర్ కూడా ఎక్కువ డేస్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇక్కడ ఏం జరగలేదు కాబట్టే ఈ వాటర్ అయితే ఉన్నాయండి. లేదంటే వాళ్ళు కావాల్సిన అరేంజ్మెంట్స్ చేస్తారు. నాకు తెలిసి అసలు చుక్క వాటర్ కూడా ఒకసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడైతే ఒక చుక్క వాటర్ కూడా మనకు కనపడదు. ఇదేమీ ముంపు ప్రాంతం ఏం కాదండి. చిన్నడు మీద ముందే వర్షాలు రావటంతో ఆ వర్షాలు ఎక్కువ పడటం చేత కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అంతే. ఒకసారి అది కూడా కన్స్ట్రక్షన్ ఇంకా యాక్టివ్గా స్టార్ట్ అవ్వలేదు. సో అందుకనే వాటర్ అయితే ఉండటం జరిగింది. తర్వాత అయితే వాటర్ అసలు ఇక్కడ ఉండదండి. ఈ టవర్స్ దగ్గర అయితే వన్స్ ఫౌండేషన్ కోసం తీసిన స్థలం ఇదంతా. సో అంత లోతులో ఉంది కాబట్టి వర్షం నీళ్ళంతా చేరి పని జరగట్లేదు కాబట్టి వాటర్ ఉన్నాయి. సో తర్వాత అయితే మనం వాటర్ అసలు ఉండవు. అది మీరు ఆ ఫీలింగ్ అయితే తీసేయండి. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు ఈ డీవాటరింగే జరుగుతుంది అని. సో వర్క్ జరగలేదు కాబట్టి డీవాటరింగ్ జరుగుతుంది. వన్స్ వర్క్ స్టార్ట్ అయితే ఈ డీవాటరింగ్ పని చేయాల్సిన అవసరం ఉండదు. ప్రజెంట్ అయితే మనం టవర్ 2 దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు మొత్తం డీవాటరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం బయట పడిపోయింది. టవర్ 1 కూడా చూడొచ్చు మీరు. మొత్తం రాఫ్ట్ ఫౌండేషన్ అయితే క్లీన్ అండి. ఇక్కడ వచ్చి మొన్న ఆఫీసర్స్ కూడా ఆ పక్కన ఐరన్ రాడ్స్ పెట్టారు చూడండి. ఆఫీసర్స్ వచ్చి దాన్ని ఇన్స్పెక్ట్ చేశారండి. ఈ కాంట్రాక్ట్ సంస్థకి సంబంధించిన ఆఫీసర్స్. సో ఒక 20 మంది దాకా వచ్చారండి. నేను అది వీడియో తీయలేదు, బట్ మీకు చెప్తున్నాను. మొన్న చూశాను నేను అది.
సో ఇక్కడ చూడొచ్చు మొత్తం డీవాటరింగ్ పనులు అయితే ఆల్మోస్ట్ 1 and 2 దగ్గర ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. పక్కన ఉన్నది ఒక 1 డేలో తీసేస్తారండి. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు. ఎదర ఇంకా 3-4 టవర్స్ దగ్గరే మనకి రాఫ్ట్ ఫౌండేషన్ ఇంకా బయటపడాల్సింది ఉంది. అది కూడా ఒక 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే వర్క్ స్టార్ట్ చేస్తారండి. వర్కర్స్ ఉన్నారు. బ్యాచింగ్ పాయింట్ షపూర్జీ, పలుంజీకి సంబంధించి, ఎన్సీసీకి సంబంధించి, ఎల్ఎన్టీకి సంబంధించి వీళ్ళందరూ బ్యాచింగ్ ప్లాన్స్ అయితే ఆల్రెడీ నిర్మించేసుకున్నారు. వర్కర్ షెడ్స్ కూడా అరేంజ్ చేసేసుకున్నారు ఇక్కడ. సో మనకి వర్క్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫాస్ట్గానే స్టార్ట్ అవుద్దని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదండి ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఈ వీడియో నుంచి ఎంతో కొంత తెలుసుకున్నారు కదా అమరావతి గురించి. దయచేసి ఒక కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.